తాళి తీయమని ఎంత చెప్పినా నా మాట వినలేదు. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. తేజ, డాడ్ ఒకసారి రాహుల్ ఫోన్ చేసి అక్కడ పరిస్థితి ఎలా ఉందో కనుక్కో. ఆల్రెడీ ట్రై చేశాను డాడ్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కేసు హీరింగ్ లో ఉన్నారేమో డాడీ. యా నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ కంట్రోల్. థ్యాంక్ యూ. ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? నథింగ్ మ్యామ్. మీ డల్ ఫేసులు చూస్తుంటే డెఫినెట్ గా సంథింగ్ ఇస్ రాంగ్ అనిపిస్తోంది. ఏం జరిగిందో చెప్పండి. ఇంకే ఉంటుంది వాగ్దేవి, మన కుక్ వాణి కోర్టుకు వెళ్ళింది కదా, అదేదో ఈ ఇంటి యువరాణిలా దానికేమవుతుందోనని టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏమైతేనే ఆ అమ్మాయి గురించి ఎందుకు అంత కన్సర్న్ చూపిస్తున్నారు? తన వాళ్లకి దూరంగా మనతో ఒంటరిగా ఉంటున్న ఆడపిల్ల. ఆ మాత్రం కనికరం ఆలోచన లేకుండా ఎలా ఉండగలుగుతాం? ఆలోచించొద్దనట్లేదు, కానీ అదే ఆలోచనలో ఉండొద్దు అని చెప్తున్నాను. ఓవర్ కన్సర్న్ చూపించి నెత్తికెక్కించుకోకూడదు. పని వాళ్లకి మన వాళ్లకి తేడా చూపిస్తే మంచిది. అందరూ ఆవిళ్లాగా ఆలోచించలేరని చెప్పు నవ్య. నేను ఆ అమ్మాయి గురించి ఆలోచించాను కాబట్టే నిజం నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చాను. ఇప్పుడు మర్చిపోయాను. కేసులో గెలిస్తే ఇంటికొస్తుంది, ఓడిపోతే దూరం అవుతుంది. పాసింగ్ క్లౌడ్ లాంటి ఆ అమ్మాయి మీద ఎఫెక్షన్ పెంచుకోవటం అంత మంచిది కాదు. తేజ, నవ్య, కనీసం మీరైనా అర్థం చేసుకోండి. ఓకే మ్యామ్. ఇప్పుడే కోర్టుకొచ్చాను మేడం. సరస్సుతో పాటు లాయర్ ఎవరైనా ఉన్నారా? లేదు మేడం, ఎవరూ రాలేదు. ఓడిపోతానని ఫిక్స్ అయిపోయి ఉంటుంది పాపం, ఒంటరిగా వచ్చింది. అంతే కదా మేడం, గిరి తరపున సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ అన్ని మ్యాచ్ అయినాయి, చాలా సాలిడ్ గా ఉన్నాయి. అయితే ఓ గంటలో హియరింగ్ పూర్తయ్యి గుడ్ న్యూస్ నా చెవిన పడుతుందన్నమాట. అవును మేడం. విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్. ఓకే మేడం. ఇంకెంతసేపమ్మా? మమ్మల్ని చూడటం కాదు, తాళి చూపించు. దేవుడు సాక్షిగా అతనితో నా పెళ్ళి అవ్వలేదమ్మా. వాడు పెద్ద మోసగాడు. అవలేదంటే తాళి చూపించడానికేంటి? వద్దండి, దండం పెడతాను మీకు. ఏదో నీ కూతురులా తనని అంత బ్రతిమలాడుతున్నావేంటక్క? టైం వేస్ట్ చేయకుండా తాళి చూపించు. అమ్మా, తాళి ఉందంటే అతను నీ భర్తేనా? కాదమ్మా, కాదు. దయచేసి నేను చెప్పేది వినండి. అలాంటి బిడ్డ మీకు ఉండే ఉంటుంది. బిడ్డ లేదు, కూతురు లేదు. ఈ తాళి ఎవరు కట్టారు? అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? మన జీవితంలో
ఏ సమస్యకైనా పరిష్కారం రామాయణంలోనే ఉంటుందని నా నమ్మకం. దేవుడు మనిషై మనసుల్ని కదిలించిన కావ్యం రామాయణం. అలాంటి రామాయణం మానవ జీవితంలో కష్టాలు తీర్చడమే కాదు, ఎదురు నిలబడి పోరాడొచ్చు. ధైర్యంగా నిలబడే వాళ్ళకి గెలవడం ఈజీ అని రాముడు సీతమ్మతో సహా రామాయణంలో అన్ని పాత్రలు నిరూపించాయి. ఆ అమ్మాయిని కూడా అలా మోటివేట్ చెయ్యాలని రామాయణం ఇచ్చాను. మీరింత గొప్పగా ఆలోచిస్తారు కాబట్టే అందుకే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. మీ దగ్గర పనిచేసేవాళ్ళు కూడా ఆ స్థాయిని కాపాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ గారు. థ్యాంక్ యూ మేడం. ఉంటాను. వాణి కేసులో గెలిచిందని మీ డాడీకి చెప్పు తేజ. పాపం చాలా ఎమోషనల్ గా వెయిట్ చేస్తున్నారు కదా. తను గెలుస్తుందని ముందు నుండే నాకు తెలుసు. మీ అమ్మలా అనుమాన పడలేదని చెప్పు తేజ. అనుమానం వాణి మీదే గాని మీ అందరి నమ్మకం మీద కాదు. లాయర్ని పెడితే ఆ శ్యామల మళ్ళీ ఏం ఇష్యూ క్రియేట్ చేస్తుందోనని ఆలోచించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం రామాయణం చేతికిచ్చాను. తన గెలుపుకి నేనొక కారణం అయ్యానని చెప్పు తేజ. ఇప్పుడు గొప్పలు పోవడం కాదు, మనం మాట్లాడకపోయుంటే మీ మేడం కనీసం ఈ సహాయం కూడా చేసేది కాదని గుర్తు చేయి తేజ. మంచి జరిగినప్పుడు అభినందించకపోయినా పర్వాలేదు, కానీ ఇలా అనుమానించటం అవమానించటం ఎందుకు? ఈ రోజును చూసి నిన్నని, భవిష్యత్తును తలుచుకొని గతాన్ని మర్చిపోయే మనిషిని కాదని చెప్పు. గతంలో జరిగిన తప్పు నన్ను, నా తత్వాన్ని ఎప్పటికీ మార్చలేదు. ఏదేం మర్చిపోవద్దు. అన్నీ అలా మనసులోనే దాచుకొని దూరంగానే ఉండమని చెప్పు. ఓ మై గాడ్, 2 హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ల మధ్య గాలిపటంలా ఉంది నా పరిస్థితి. వీళ్ళిద్దరూ మళ్ళీ అందంగా డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడుకుంటారో ఏంటో. దేవుడా. అవును, కేసు గెలిచిన తర్వాత కూడా రాహుల్ ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడు? ఐల్ కాల్. అన్నయ్య. హలో, చెప్పన్నయ్య. రాహుల్, కంగ్రాట్స్ రా. ఎలాగైతేనేం ఆ సీతారాముల దయతో అనుకున్నది సాధించారు. థ్యాంక్స్ అన్నయ్య. అవును, అప్పుడే మీకెలా తెలిసింది ఈ విషయం? అంటే నువ్వు చెప్పకపోతే తెలియదు అనుకున్నావా? మ్యామ్కి ఎవరో లాయర్ ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేశారు. మ్యామ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా. అవునా? గ్రేట్. సరే సరే, తొందరగా రండి. ఓకే, ఐల్ సీ యూ ఫర్ ద లంచ్. సరసు. అయ్యో రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, దించండి. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి రాహుల్ బాబు. నీ కళ్ళు తిరుగుతున్నాయేమో గానీ నాకైతే క్లౌడ్ 9 లో ఉన్నట్టుంది. రాహుల్ బాబు వద్దు రాహుల్ బాబు. చాలా సంతోషంగా ఉంది. దించండి బాబు. యు నో వాట్, మేడంకి నువ్వు కేసు గెలిచావని తెలిసింది. ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడే అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. అవునా రాహుల్ బాబు? యా సరసు, నీ ఆర్గ్యుమెంట్స్, మాటలు, లాజిక్స్, ఎక్స్ప్రెషన్స్, ఓ మై గాడ్, ఒక్కొక్కటి చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సారీ, అదే వెంట్రుకలు ఇలా పైకి లేచాయి. రామాయణం మనకి ఇంత హెల్ప్ చేసింది. యు ఆర్ సో ఆసమ్ సరసు. సూపర్, సూపర్ అంటే సూపర్. అమ్మగారి ఆలోచన
మీరు రాత్రంతా నా బుర్రలోకి ఎక్కేలా చేశారు. సరసు, ఈరోజు మేడం కూడా ఈ కోర్టులో ఉండుంటే నిన్ను, నీ మాటల్ని, నీ టాలెంట్ని చూసి సూపర్గా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు తెలుసా? మాటలు కాదు రాహుల్ బాబు, భయం. కంగారులో ఎక్కువ మాట్లాడి మర్చిపోతానేమో అనిపిస్తుంది. సరసు, ముందా భయాన్ని మర్చిపో, అప్పుడు నీకు అన్నీ గుర్తుంటాయి. అవును సరసు, నేను హ్యాపీగా ఫీల్ అవుతానని ఆ రోజు ఇసుక మీద అక్షరాలు రాసావు. మా ఇన్స్టిట్యూట్స్ కోసం సైట్ అమ్మడానికి సంతకం పెట్టావు. ఒక్క రాత్రిలో నేను చెప్పిన రామాయణం గుర్తుపెట్టుకుని కోర్టులో కేసు గెలిచావు. ఇన్ని చేసిన మా సరస్సుకి ఈ చిన్ని పరీక్ష ఒక లెక్క. గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమా? నువ్వే చెప్పు. మన ఫ్యూచర్ చీకటి కాకూడదంటే చదువుని మించిన వెలుగు లేదు సరస్సు. ఏంటి సార్, సరస్వతి ఎగ్జామ్ రాయడానికి భయపడుతోందా? యాక్చువల్లీ ఏం లేదు టీచర్ గారు, ఈ చదువు పరీక్ష నాకు చాలా ముఖ్యం. అలాంటిది భయం ఎందుకు చెప్పండి? వెరీ గుడ్ సరస్వతి, నువ్వు ఇలా ధైర్యంగా ఉండి ఎగ్జామ్స్ అన్ని బాగా రాసి ఫినిష్ చేస్తే రాహుల్ సార్ కోరుకున్నట్టే తొందరగా 10th క్లాస్ ఎగ్జామ్ కూడా రాసేయచ్చు. తప్పకుండా టీచర్ గారు, మా రాహుల్ బాబు ఏమనుకుంటే అది జరగాలి, జరిపిస్తా అంతే. పద సరస్వతి, వెళ్దాం. ఆల్ ది బెస్ట్ సరస్సు, బాగా రాయాలి. థ్యాంక్స్ రాహుల్ బాబు. వస్తాను. ఏమైంది సరస్సు? రాహుల్ బాబు, నేను ఈ పరీక్ష రాసేంత వరకు మీరు నా కళ్ళ ముందే ఉంటారా? ఆ రూమ్ లో ఎగ్జామ్ రాసేవాళ్ళు తప్ప ఎవరు ఉండకూడదు సరస్వతి. అయితే నాకు కనిపించేలా కిటికీ దగ్గర ఉండండి రాహుల్ బాబు. ఎందుకు సరస్సు? రాహుల్ బాబు, బడికొచ్చే హడావిడిలో దేవుడి ఫోటో తెచ్చుకోవడం మర్చిపోయాను. మీరు నా కళ్ళెదురుగా ఉంటే నాకు ధైర్యంతో పాటు బోలెడంత ధైర్యం వచ్చి ఇంకా పరీక్ష బాగా రాస్తాను. సరే సరస్సు, నేను కిటికీ దగ్గరే ఉంటాను. థ్యాంక్స్ రాహుల్ బాబు. సరస్వతి పద. సార్ మీరు వెయిట్ చేయండి. కూర్చోండి. రా సరస్వతి, అక్కడ కూర్చో. ఎగ్జామ్ రాస్తున్నావా? అవును. ఆల్ ద బెస్ట్ అక్క. థ్యాంక్స్. నా ఫోన్ ఎక్కడ పెట్టాను?
ఓ గాడ్, మేడం నెంబర్ నుంచి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి. హాయ్ రాహుల్, ప్రీతి అనే ఒక అమ్మాయి యుఎస్ నుంచి వస్తుంది. తన కాంటాక్ట్ డీటెయిల్స్ నీకు షేర్ చేస్తాను. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి తనని పికప్ చేసుకో. డోంట్ మిస్ హర్. బై. మేడం మెసేజ్ పంపి హాఫ్ అన్ అవర్ పైనే అయింది. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళకపోతే మేడంకి కోపం వస్తుంది. ఆంటీ, మీరు రియల్లీ పర్ఫెక్ట్ పెయిర్. అమ్మా నాన్న బాగున్నారమ్మా? యా, పర్ఫెక్ట్లీ ఫైన్ అంకుల్. హాయ్ నవ్య. హాయ్. హాయ్ తేజ. హాయ్ ప్రీతి. ఏ ప్రీతి, యు నో మీ? వాట్ యు రైట్? yes, absolutely correct. నేను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అవసరమా నీకు? మా అందరి గురించి నీకెలా తెలుసు? యుఎస్ లో ఉన్న ఆంటీ ఎప్పుడు మీ గురించి చెప్పేవాళ్ళు. సో మనకి పరిచయం లేకపోయినా మీరందరూ నాకు తెలుసు. మేడం, సారీ మేడం. Stop it, Rahul. I said just stop it. కార్లు ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్స్ అందరూ అవైలబుల్ గా ఉన్నారు. తేజ నేను ఫ్రీగానే ఉన్నా. అయినా కూడా నీకు స్పెసిఫిక్ గా ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోతే వాయిస్ మెసేజ్ చేసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళమని చెప్పింది నాకు వేరే ఆప్షన్ లేక కాదు. నువ్వు రెస్పాన్సిబుల్ గా ఉంటావని, నా మాటకి వాల్యూ ఇస్తావని. బట్ వాట్ యు హావ్ డన్ రాహుల్? సారీ మేడం, అది ట్రాఫిక్ లో లేట్ అవడం వల్ల. ఏం ట్రాఫిక్? చెప్పిన పని చేయకుండా సిలీ రీజన్స్ చెప్తున్నావా? సారీ మేడం. ఎనఫ్ ఎనఫ్ ఆఫ్ యువర్ యూజ్లెస్ స్టోరీస్. రాహుల్, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఐ సెడ్ గివ్ మీ యువర్ ఫోన్. మిస్డ్ కాల్స్, 20 మెసేజెస్. అన్ని చెక్ చేసావు కదా? అయినా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? నీ వల్ల కాదని చెప్తే నేనే వేరే ప్లాన్ చేసేదాన్ని కదా. యాక్చువల్లీ మ్యామ్, నేనే వెళ్ళాలనుకున్నాను, కానీ అనుకోకుండా లేట్ అయిపోయింది. ఆ లేట్ వెనుక రీజన్ ఏంటి? నా మాటని డామినేట్ చేసే పనేంటి? మేడం ఎయిర్పోర్ట్కి వెళ్ళమని మెసేజ్ చేశారు. నేను అక్కడికి వెళ్తున్నాను. నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళిపోతావా? అంతా నా వల్లే, నా పరీక్ష కోసమే. రాహుల్ బాబు ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. క్షమించండి రాహుల్ బాబు. రాహుల్, ఆఫీసులో మీటింగ్ కన్నా మ్యామ్ వర్కే ప్రయారిటీ ఇవ్వాలి కదరా. తేజ, ఈ ఇంట్లో ఎవరు కావాలని తప్పు చేయరు. అందరికీ బాధ్యత, భయం రెండూ ఉన్నాయి. కొన్నిసార్లు అర్థం చేసుకుని సర్దుకుపోవాలే గాని ప్రతిదాన్ని ఇలా సమస్యగా మార్చుకుంటే ఎలా? ప్రీతి నాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్. తన విషయంలో ఇలా జరిగింది. సర్దుకుపోయే చిన్న తప్పు కాదు. క్షమించుకుంటూ పోతే బాధ్యత బద్ధకం అవుతుంది, భయం చులకనగా అవుతుందని చెప్పు తేజ. మేడం, నేను చేసిన తప్పే. సిన్సియర్గా సారీ చెప్తున్నాను. మళ్ళీ రిపీట్ చేయనని మాటిస్తున్నాను. ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి మేడం.
వచ్చింది హ్యాపీగా ఉండడానికి, మీ కోపానికి రీజన్ అవడానికి కాదు. మేడం ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి. నో మోర్ ఎక్స్క్యూజెస్. నవ్య, ప్రీతికి తన రూమ్ చూపించు. సరే మేడం. వెళ్ళమ్మా. చూసారంటే చాలా ప్రమాదం. మేడం గారికి నా మీద కోపంగా ఉన్నట్టుందే. ఎందుకు బాబు కోపం? మీరు ఫోటోలు తీసుకుంటే నాకే, అంత చనువుగా మాట్లాడితే నాకేం కోపం లేదు బాబు. లేదని మాటల్లో చెప్పడం కాదు, ఇటు తిరిగి నా కళ్ళలోకి చూసి మాట్లాడు. నాతో ఎందుకు? మీరు ఫ్రెండ్స్ అంటే కదా, వెళ్ళి ఆ అమ్మాయితోనే మాట్లాడండి. అబ్బో, నా సరసు కూడా పొజిటివ్నెస్ ఉంటుందా? అంటే ఏంటి? అంటే అదో రకమైన ప్రేమలే. భర్త అంటే భార్యకు ప్రేమ ఉండదా? బాలే విచిత్రంగా మాట్లాడతారు మీరు. నా కళ్ళ ముందే ఆ అమ్మాయి భుజం మీద చెయ్యేశారు, ఫోటో కూడా దిగారు. నా కోపం బాధ ఉండవా? సరసు, ఎంతమంది వచ్చినా, నాకు ఎంత దగ్గర అవ్వాలని చూసినా, నా ప్రేమ, నా జీవితం అన్నీ నీకే. అంతా నువ్వే. ప్రీతి నా పక్కనున్నంతసేపు నేనెంత ఇబ్బంది పడ్డానో నువ్వు గమనించలేదా? ఆ ఇబ్బంది పేరు నీ మీదున్న ప్రేమ. నా ఊపిరి ఉన్నంతకాలం నువ్వు మాత్రమే నా మనసులో ఉంటావు. ఏ అమ్మాయికైనా నేను దూరంగానే ఉంటాను. ఇంతకన్నా నేను చెప్పలేను సరసు. మీ ప్రేమ నాకు తెలుసు బాబు, కానీ మీ ఇద్దరిని అలా చూసేసరికే నాకేదోలా అయిపోయింది. అందుకే కోపం వచ్చింది. తెలుసులే, అందుకే నిన్ను కూల్ చేయడానికే ఇంత రిస్క్ తీసుకుని వచ్చాను. ఇదేంటి రాహుల్ బాబు? నువ్వే చూడు. బుట్టలు. నా మాట విని నువ్వు ఎగ్జామ్స్ బాగా రాసినందుకు ఈ చిన్న గిఫ్ట్. సరసు, ముందు ఇవి తీసేసి. పద. నేనేదైతే అనుకున్నానో అదే జరిగింది. బావా సరస్సు లవ్ చేసుకుంటున్నారు. చా, నన్ను పెళ్లి చేసుకోవాల్సిన బావా ఈ పని మనిషిని లవ్ చేయడం ఏంటి? నా బావని నాకు కాకుండా దూరం చేయాలని చూస్తావా? నీ సంగతి నేను కాదు, రేపు ఉదయాన్నే ఈ ఫోటోలు మేడం ముందు పెడతాను. అప్పుడు తెలుస్తుంది నువ్వు ఈ ఇంటికే దూరం అవుతావో, పర్మనెంట్ గా ఈ లోకానికే దూరం అవుతావో. ఇప్పటికైనా నా ప్రేమ అర్థమైందా? మరి కోపం మాయమైపోయింది.
సరే నేను వెళ్ళొస్తాను. నా కొంగుకు ముడేసుకుని ఇక్కడే ఉండిపోమని చెప్పాలనుంది, కానీ నాకు అదృష్టం లేదు. ఆ రోజు తొందరలోనే వస్తుంది. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది, సరేనా? సరసు, నవ్యమ్మా మీరొచ్చారేంటి? ఏ రాకూడదా? అయ్యో అలా అని కాదమ్మా. ఆ హుండీ ఎందుకు పగలగొట్టా? అంటే అమ్మా, అది నా చేతిలో ఆ సీసా పగిలిపోయింది కదమ్మా. దాని ఖరీదు ఎంత ఉంటుంది? 15,000 వరకు ఉండొచ్చు. అయ్యో అంత ఖరీదా? అంటే నా దగ్గర ఉన్న డబ్బు సరిపోవన్నమాట. దేనికి సరిపోవు? అంటే పగిలిపోయిన సీసా బదులు కొత్తది కొని అమ్మగారి గదిలో పెట్టాలనమ్మా. నువ్వు కావాలని చేయలేదు కదా, ఎందుకు కొనడం? కావాలని చేయకపోయినా కారణం నేనే కదమ్మా. ఆ సీసాని ప్రీతమ్మ గారు వాగ్దేవ్ అమ్మగారి కోసం ఎంతో ప్రేమతో తెచ్చారు. నా వల్లే పగిలిపోయింది. అందుకే కొత్తది కొని వాళ్ళిద్దరి మధ్య ప్రేమని, ఈ జ్ఞాపకాన్ని పదిలంగా ఉంచాలనుకుంటున్నానమ్మా. రియల్లీ యువర్ గ్రేట్ సరసు. నీలా ఆలోచించడం ఎవరి వల్ల కాదు. ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం నువ్వెంత బాధనైనా ఎలా భరిస్తున్నా? నా అనుకున్న వాళ్ల కోసం చేసే ఆలోచన, పని అభిమానం అవుతుందే తప్ప బాధ కాదమ్మా. సరే సరసు, నీ అభిమానానికి ఎంత డబ్బు తక్కువైంది చెప్పు, నేనిస్తాను. వద్దమ్మా, నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి డబ్బు కూడా నాదే కావాలి. ఏంటి సరసు అలా అంటున్నావు? నువ్వు నా ఫ్రెండ్ అయినప్పుడు డబ్బుల దగ్గర వేరేగా ఎందుకు ఆలోచిస్తున్నా? అంటే నన్ను నీ ఫ్రెండ్గా అనుకోవడం లేదా? అయ్యో అలా అని కాదమ్మా. మన స్నేహంలో ఇలా డబ్బుల విషయం రాకూడదు. అది నాకు ఇష్టం లేదు. ఒక పని చేస్తానమ్మా. నా దగ్గర 5,000 ఉన్నాయి. మిగిలిన 10,000 జీతం డబ్బుల్లో నుంచి ముందుగానే తీసేసుకుంటానమ్మా. సరసు, అవేవో నా దగ్గర తీసుకుని నీకు జీతం వచ్చిన తర్వాత నాకివ్వు. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. సరేనమ్మా. సరసు, ఎక్కడికి? అదే బాబు, నా వల్ల సీసా ఒకటి పగిలిపోయింది కదా, కొత్తది కొనడానికి వెళ్తున్నా. కొత్తదా? మరి డబ్బులు? నేను దాచుకున్న కొన్ని డబ్బులు, ముందుగానే తీసుకున్న జీతం, ఇవి సరిపోతాయని చెప్పింది బాబు నవ్యమ్మ. ఆ పర్ఫ్యూమ్ పేరేంటో తెలుసా? లేదు బాబు, రంగు గుర్తుంది. రంగా? పోనీ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? తిన్నగా వెళితే ముందు ఒక గుడి ఉంటుందంట, దాని పక్క సందులో 3వ షాప్లో ఉంటుందని నవ్యమ్మ చెప్పారు. ఒకవేళ అక్కడ దొరకపోతే? ఉంటుందని చెప్పారు బాబు. లేకపోతే ఏం చేస్తావు సరసు? సరే సరసు, నాతో రా, నేను తీసుకెళ్తాను. వద్దు బాబు, ఈ మధ్య అసలైన అదృష్టం బాగోలేదు. ఎవరికంటైనా పడితే అంతే,
మీరు వెళ్ళండి బాబు, నేను వెళ్తాను. నీకు ఆ పర్ఫ్యూమ్ పేరు తెలీదు, ఎక్కడ ఉంటుందో అడ్రస్ సరిగ్గా తెలీదు. అదే నేను నీతో వచ్చాననుకో, నీ పని తొందరగా అయిపోతుంది, నీ శ్రమ కూడా వృధా కాకుండా ఉంటుంది. పద సరసు. సరసు, ఇంకేం ఆలోచించుకో, పద. డ్రైవర్, ఆ వెహికల్ ఫాలో చేయి.